హలో ఎవ్రీవన్, మనమైతే ఈరోజు పెయిన్ పాత్వేస్ అండ్ పెయిన్ క్లాసిఫికేషన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ గురించి అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం స్టెప్ బై స్టెప్. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నన్ను అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా పెయిన్ అంటే ద పెయిన్ ఈజ్ ద సబ్జెక్టివ్ అన్ప్లీజెంట్ సెన్సరీ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ టిష్యూ డ్యామేజ్. దాన్ని మనము పెయిన్ అని అంటాం. ఓకే, యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ టిష్యూ డ్యామేజ్ని మనము పెయిన్ అని అంటాం. సో పెయిన్ పాత్వేస్ అనేటివి యాక్చువల్గా మనం ఇక్కడ చూసినట్టయితే పెయిన్ పాత్వేస్ అనేటివి 4 ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి నొసిసెప్టార్ స్టిమ్యులేషన్, సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్మిషన్, థర్డ్ వన్ వచ్చేసి పెయిన్ పర్సెప్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి మాడ్యులేషన్. ఈ 4ని మనం పెయిన్ పాత్వేస్ అని అంటాం. అంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా స్టెప్స్ అనేటివి ఉంటాయి. అదేదో క్లియర్గా మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, దీన్ని అబ్జర్వ్ చేయండి. మీకు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని చూస్తే మ్యాక్సిమం మీకు పెయిన్ పాత్వే అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మన హ్యాండ్కి ఫింగర్కి మనకైతే ఒక పెయిన్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని నొసిసెప్టార్ స్టిమ్యులేషన్, ఇది ఫస్ట్ ప్లేస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్మిషన్. ఎక్కడైతే పెయిన్ జనరేట్ అయిందో ఇక్కడ నుంచి సంథింగ్ ఏదో ఒక ప్లేస్కి అయితే మనకి సిగ్నల్స్ అనేటివి ట్రాన్స్మిట్ కావాలి. ఓకే, దాన్ని మనం ట్రాన్స్మిషన్ అని అంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ నుంచి పెయిన్ సిగ్నల్స్ అనేటివి సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి అనేది ట్రాన్స్మిట్ అవుతాయి. అది ఎక్కడ అంటే డార్సల్ హార్మ్. ఓకే, స్పైనల్ కార్డ్లో మనకైతే చేంజ్ అనేది అవుతుంది, అంటే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి వచ్చిన సిగ్నల్స్ అనేటివి ఎక్కడ పోతాయి? స్పైనోథాలామిక్ ట్రాక్కి ట్రాన్స్మిట్ అవుతాయి. స్పైనోథాలామిక్ ట్రాక్ నుంచి ఎక్కడైతే అంటే థాలమస్కి రీచ్ అవుతాయి. థాలమస్ నుంచి వేరియస్ బ్రెయిన్ పార్ట్స్కి అయితే మనకైతే ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో పెయిన్ సిగ్నల్స్ కానీ ఇవి వేరియస్ ప్లేస్కి అయితే ట్రాన్స్మిట్ అవుతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ డిసెండింగ్ మాడ్యులేషన్ అనేది అవుతుంది. సో యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా అలా. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్పైనల్ కార్డ్ డార్సల్ హార్మ్కి సిగ్నల్స్ వస్తాయి, అక్కడ నుంచి మనకైతే ఇక్కడికి వస్తాయి. సో అది స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి నొసిసెప్టార్ స్టిమ్యులేషన్. నొసిసెప్టార్ స్టిమ్యులేషన్ అంటే ఏం జరుగుతుంది, అసలు నొసిసెప్టార్ స్టిమ్యులేషన్లో ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. మొదటగా నొసిసెప్టార్స్ అనేటివి స్టిమ్యులేట్ అవుతాయి. ఓకే, స్టిమ్యులేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే సోమాటిక్ ఆర్ వెసికల్ పార్ట్స్ లోపల ఓకే ఎక్కడ పెయిన్ అనేది వచ్చిందో ఫైండ్ చేస్తాయి. ఎక్సెప్ట్ బ్రెయిన్, బాడీ మొత్తంలో ఇవైతే ఫైండ్ చేస్తాయి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే నొసిసెప్టార్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. నొసిసెప్టార్స్ యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఏదైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఎక్కడి నుండి? ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ నుంచి స్పైనల్ కార్డ్కి ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇందాక మనం వీడియోలో చూసాం కదా, ఇది ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్. ఈ ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ నుంచి ఇక్కడ స్పైనల్ కార్డ్కి డార్సల్ హార్మ్కి సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి అయితే సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇది నొసిసెప్టార్ స్టిమ్యులేషన్. ఓకే, ఇది దీని యొక్క ఫస్ట్ వర్క్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్మిషన్లో ఏమవుతుందంటే ద సిగ్నల్స్ ఫ్రమ్ ద నొసిసెప్టార్స్ మెయిన్లీ ట్రావెల్స్ త్రూ 2 టైప్స్. 2 విధాలుగా ఈ సిగ్నల్స్ అనేటివి ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఓకే, ఏ విధంగా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏ డెల్టా ఫైబర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సి ఫైబర్ అని 2 టైప్స్గా ఈ సిగ్నల్స్ అనేటివి ట్రాన్స్మిట్ అవుతాయి. సో దేంట్లో ఎలాంటి సిగ్నల్స్ అనేటివి ట్రాన్స్మిట్ అవుతాయి అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం వచ్చేసి ఏ డెల్టా ఫైబర్స్లో లాంగ్ డయామీటర్స్ ఉన్నటువంటి సిగ్నల్స్ అనేటివి దీంట్లో ట్రాన్స్మిట్ అవుతాయి. సో సి ఫైబర్లో చూసేస్తే షార్ట్ డయామీటర్వి ట్రావెల్ అవుతాయి. అండ్ సెకండ్ది వచ్చేసి ట్రాన్స్మిట్స్ షార్ప్ పెయిన్ అనేది ఇందులో ట్రాన్స్మిట్ అవుతుంది. దీంట్లో డల్ పెయిన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేస్తే మైలినేటెడ్ అనేది దీంట్లో ఏ డెల్టాలో ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ నాన్ మైలినేటెడ్ అనేది సి ఫైబర్లో ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఫాస్ట్ కండక్షన్ ఉంటుంది ఇందులో స్లో కండక్షన్
సిగ్నల్స్ అనేటివి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఇలా 2 టైప్ ఆఫ్ సిగ్నల్స్ అనేటివి 2 టైప్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో మేజర్గా ఇలా ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్ ఏమైతే సబ్స్టెన్స్ పి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ పి అనేది ఏం చేస్తుందంటే ది సబ్స్టెన్స్ పి ట్రాన్స్మిట్ సిగ్నల్స్ టు సెకండ్ ఆర్డర్ న్యూరాన్. మనం ఇందాక చదివినాం కదా, ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ నుంచి ఎక్కడికి వస్తాయి, స్పైనల్ కార్డ్కి అయితే సిగ్నల్స్ అనేటివి రీచ్ అవుతాయి. ఈ స్పైనల్ కార్డ్లో రీచ్ అయినటువంటి సిగ్నల్స్ అనేటివి సబ్స్టెన్స్ పి అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ సబ్స్టెన్స్ పి ద్వారా ఏవైతే వచ్చినటువంటి సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అనేటివి సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి అనేది ట్రాన్స్మిట్ అవుతాయి. ఈ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ సిగ్నల్స్ ఇక్కడ చూడండి, ద ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ కనెక్టెడ్ టు సెకండ్ ఆర్డర్ న్యూరాన్ ఇన్ ద డార్సల్ ఆర్మ్. ఓకే, సినాప్టిస్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్, సెకండ్ ఆర్డర్ న్యూరాన్ అనేటివి రెండు స్టిమ్యులేట్ అయ్యి ఉంటాయి, సినాప్టిస్ అయ్యి ఎక్కడ డార్సల్ ఆర్మ్లో కలిసి ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ నుంచి సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి సిగ్నల్స్ అయితే ట్రాన్స్మిట్ అవుతాయి ఈ సెకండ్ దాంట్లో. అండ్ ద సెకండ్ ఆర్డర్ న్యూరాన్ ఏవైతే ఈ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ అనేటివి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటాయో ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ నుండి, ఆ సిగ్నల్స్ని స్పైనల్ కార్డ్కి, ఓకే, స్పైనోథాలామిక్ ట్రాక్కి అయితే సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. ఓకే, ఆ స్పైనోథాలామిక్ ట్రాక్ రిసీవ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ తిరిగి ఎవరికి పంపిస్తుంది అంటే టు థాలమస్కి అయితే సెండ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ నుంచి సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి సిగ్నల్స్ అనేటివి ట్రాన్స్మిట్ అవుతాయి. ఎక్కడ, డార్సల్ హార్మ్లో. ఓకే, అక్కడ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ అనేటివి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిసీవ్ చేసుకున్నటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్ నుండి స్పైనోథాలామిక్ ట్రాక్కి ట్రాన్స్మిట్ అవుతాయి. ఆ స్పైనోథాలామిక్ ట్రాక్ రిసీవ్ చేసుకున్నటువంటి సిగ్నల్స్ని మళ్ళీ అక్కడి నుంచి థాలమస్కి సెండ్ చేస్తుంది. ఓకే, థాలమస్కి సెండ్ చేస్తుంది ఆ సిగ్నల్స్ని, అక్కడే ఉంచుకోదు. కాబట్టి ఇది ఒక ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ సెకండ్ పాత్వేలో జరుగుతుంది. ఇక థర్డ్ పాత్వే, ఓకే, పెయిన్ పర్సెప్షన్ అంటే ఏంది. ఓకే, ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి థాలమస్, ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే థాలమస్ అనేది ఒక రైల్వే స్టేషన్ లాగా పనిచేస్తుంది. దేనికి, పెయిన్ సిగ్నల్స్కి ఈ థాలమస్ అనేది ఒక రైల్వే స్టేషన్ ఆర్ రైల్వే జంక్షన్ లాగా పనిచేస్తుంది. అండ్ సెండ్ టు ద అక్కడికి వచ్చినటువంటి ఈ సిగ్నల్స్ని అంటే థాలమస్కి వెళ్తాయని మనం ఇక్కడ చదువుకున్నాం కదా. ఓకే, ఇక్కడ చదివినాము, థాలమస్కి వచ్చినటువంటి సిగ్నల్స్ని ఈ మళ్ళీ ఎక్కడ పంపుతుందంటే సొమాటో సెన్సరీ కార్టెక్స్కి అండ్ అదర్ బ్రెయిన్ పార్ట్స్కి, ఏరియాస్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది, అంటే పంపిస్తూ ఉంటుంది అక్కడ. సో సొమాటో సెన్సరీ కార్టెక్స్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే దిస్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ప్రాసెస్ ద సెన్సరీ ఇన్ఫర్మేషన్ అండ్ లోకలైజ్ అండ్ ఐడెంటిఫై ద సోర్స్ ఆఫ్ ద పెయిన్. అసలు పెయిన్ ఎందుకు వచ్చింది, ఓకే, ఎందుకు పెయిన్ జనరేట్ అయ్యింది, దేనివల్ల వచ్చిందని మొత్తం ఇన్ఫర్మేషన్ని ఐడెంటిఫై చేస్తుంది ఇక్కడ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది. ఓకే, ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇక ఫోర్త్ పాత్వేకి మనం వద్దాం. ఫోర్త్ పాత్వేలో మనం చూసినట్టయితే ద డార్సల్ హార్మ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ ఈజ్ ద మేజర్ సైట్ ఆఫ్ ద పెయిన్ మాడ్యులేషన్కి, ఓకే, స్పైనల్ కార్డ్ అనేది డార్సల్ ఆర్మ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ అనేది మేజర్ సైట్. ఓకే, అక్కడనే పెయిన్ మాడ్యులేషన్ అనేది అవుతుంది. ఇక్కడ నుంచి సొమాటో సెన్సరీ కార్టెక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది డిసెండింగ్ వేలో వచ్చేస్తుంది అక్కడికి. ఇక ద బ్రెయిన్ కెన్ సెండ్ ద సిగ్నల్స్ బ్యాక్ టు ద స్పైనల్ కార్డ్, మాడ్యులేట్ ద పెయిన్ అనేది మాడ్యులేట్ చేస్తుంది అక్కడ పంపించి. ద పెయిన్ మాడ్యులేట్స్ ఇంక్లూడ్ డిసెండింగ్ పాత్వే. ఇక చెప్పాను కదా, డిసెండింగ్ పాత్వేలో పెయిన్ మాడ్యులేట్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే 2 మెథడ్లో జరుగుతుంది. ఒకటి ఇన్హిబిటరీ డిసెండింగ్ పాత్వే, సెకండ్ వన్ వచ్చేసి ఫెసిలిటేటరీ డిసెండింగ్ పాత్వేలో అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ పెయిన్ పాత్వేస్. ఓకే, మీకు ఈ క్లాస్ పెయిన్ పాత్వేస్ గురించి క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక పెయిన్ పాత్వేస్ 4 ఉంటాయి, వాటి గురించి క్లియర్గా ఇంతటితో ఈ పెయిన్ పాత్వేస్ అయిపోయింది. ఇప్పుడు
పెయిన్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఎన్ని విధాలుగా ఉంటుంది క్లాసిఫికేషన్. పెయిన్ క్లాసిఫికేషన్ అనేది మేజర్గా 4 టైప్స్గా మనకైతే డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఈటియాలజీ. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్లో అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి అక్యూట్, ఒకటేమో క్రానిక్ పెయిన్. ఓకే, అక్యూట్ పెయిన్ అండ్ క్రానిక్ పెయిన్గా డివైడ్ చేశారు. సో మళ్ళీ క్రానిక్ పెయిన్ అనేది 3 టైప్గా డివైడ్ చేశారు. ఒకటి క్రానిక్ క్యాన్సర్ పెయిన్, క్రానిక్ నాన్ క్యాన్సర్, క్రానిక్ ఎపిసోడిక్ పెయిన్ అని ఇలా 3 టైప్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ క్రానిక్ని. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్లో బేస్డ్ ఆన్ ద లొకేషన్లో మనకు 2 టైప్గా డివైడ్ చేశాను. రిఫర్డ్ అండ్ నాన్ రిఫర్డ్ అని 2 టైప్స్ అంతే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెయిన్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీలో ఒకటి మైల్డ్గా పెయిన్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి మోడరేట్ పెయిన్ ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఇది ఇంటెన్సిటీ. ఇక ఫోర్త్ వన్ వచ్చేస్తే ఈటియాలజీ. బేస్డ్ ఆన్ ద ఈటియాలజీలో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈస్ నొసిసెప్టార్ పెయిన్ అండ్ అనదర్ వన్ ఈస్ న్యూరోపతిక్ పెయిన్. నొసిసెప్టార్ పెయిన్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈస్ somatic pain and next one is visceral pain. And neuropathic pain again classified into 2 types. One is central pain, one is peripheral pain. ఇది కంప్లీట్ పెయిన్ క్లాసిఫికేషన్. ఓకే, ఇక పెయిన్ మేనేజ్మెంట్ చూస్తాం. అంటే మనకు పెయిన్ వచ్చినప్పుడు దానికి ఎలాంటి మేనేజ్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో మనం అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అనాల్జెసిక్స్. ఓకే, అనాల్జెసిక్స్ అనగానే మనకు గుర్తొచ్చే పారాసిటమాల్ ఆర్ డోలో 650. ఇవి ఏం చేస్తాయంటే ద రెడ్యూస్ ఆర్ రిలీవ్ ద పెయిన్ యాక్టింగ్ ఆఫ్ ద సిఎన్ఎస్ ఆర్ పెరిఫెరల్ పెయిన్ మెకానిజం. దీనివల్ల పెయిన్ అయితే రెడ్యూస్ అవుతుంది. ఇది అనాల్జెసిక్స్ క్లాస్. సెకండ్ వన్ వచ్చేసి ఎన్ఎస్ఎడ్స్ నాన్ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్. ఎన్ఎస్ఎడ్స్లో 2 ఉంటాయి. ఒకటి నాన్ ఓపియాయిడ్స్ అనాల్జెసిక్స్, ఇంకొక క్లాస్ వచ్చేసి ఓపియాయిడ్ అనాల్జెసిక్స్. ఫస్ట్ వచ్చేసి నాన్ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ చదువుదాం. నాన్ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్లో COX-1 ఇన్హిబిటర్స్ అండ్ COX-2 ఇన్హిబిటర్స్ ఉన్నాయి. COX-1లో ఆస్పిరిన్, డైక్లోఫెనాక్, ఐబుప్రోఫెన్ అండ్ కీటోరలాక్ ఇవి COX-1 ఇన్హిబిటర్స్లోకి వస్తాయి. COX-2లోకి డైక్లోఫెనాక్, అసిక్లోఫెనాక్ అండ్ పారాకోక్సిబ్ అండ్ కోలెకోక్సిబ్ అనేటివి COX-2 ఇన్హిబిటర్స్లోకి వస్తాయి. అండ్ ఎన్ఎస్ఎయిడ్స్లో నాన్ ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి ఓపియాయిడ్స్ అనాల్జెసిక్స్. ఓపియాయిడ్ అనాల్జెసిక్స్లో మార్ఫిన్, హైడ్రోమార్ఫిన్, పెంటనైల్ అండ్ ట్రమడాల్ ఇవి ఓపియాయిడ్స్ అనాల్జెసిక్స్. ఓకే, ఇక్కడ చూడండి వీటి యొక్క మెకానిజం ఎలా ఉంటుందంటే ఓపియాయిడ్స్ అంటే మార్ఫిన్ బైండ్స్ త్రూ ద ఓపియాయిడ్ రిసెప్టర్. ఓపియాయిడ్ రిసెప్టర్స్కి ఈ మార్ఫిన్ అనేది బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ద ప్రైమరీ ఓపియాయిడ్ రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వాల్వ్డ్ ఇన్ ద అనాల్జేసియా ఆర్ మ్యూ రిసెప్టార్స్ ఆర్ డెల్టా రిసెప్టార్స్ ఆర్ కప్పా రిసెప్టార్స్. ఈ 3 రిసెప్టార్స్కి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనాల్జెసిక్స్ అయినటువంటివి. ఓకే, ద మ్యూ రిసెప్టార్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. ఏంటంటే ద మ్యూ రిసెప్టార్స్ ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ ఇన్ ద పెయిన్ రిలీవ్స్. ఈ మ్యూ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే కంప్లీట్గా పెయిన్ రిలీవ్స్కి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ డాల్టా అండ్ కప్పర్ రిసెప్టార్స్ ఏమైతాయంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెడేషన్ అండ్ రెడ్యూసెస్ ద యాంగ్జైటీకి యూజ్ అవుతుంది ఇది. ఓకే, అండ్ వన్ ఓపియాయిడ్ బైండ్స్ త్రూ ద రిసెప్టార్, ఇట్ ఇన్హిబిట్ ద కాల్షియం ఛానల్స్ అండ్ ప్రివెంట్ ద రిలాక్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ పి. ఓకే, మనకు సబ్స్టెన్స్ పి రిలీజ్ కావడం వల్లనే కదా ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ నుంచి సెకండ్ ఆర్డర్ న్యూరాన్కి మనకైతే సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అయ్యి మనకు పెయిన్ అనేది ఇట్లా వస్తుందని పాత్వే ఇట్లా తెలుసుకున్నాం కదా ఎట్లా పెయిన్ వస్తుందని. సో వాటిని మనం ఇక్కడ ఇన్హిబిట్ చేస్తున్నాయి ఇవి. ఓకే, ఓపియాయిడ్ న్యూరాన్స్, ఓపియాయిడ్ అనాల్జెసిక్స్ అనేది. హైపర్ పోలరైజేషన్ ఆఫ్ ద సెల్ మెంబ్రెన్ని హైపర్ పోలరైజ్ చేసి ఇన్హిబిట్ ద న్యూరాన్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. దానివల్ల మనకైతే పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అడ్జువెంట్ అనాల్జెసిక్స్. ఓకే, అడ్జువెంట్ అనాల్జెసిక్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. బెంజోడయాజెపిన్స్. ఈ బెంజోడయాజెపిన్స్లో డ్రగ్స్ వచ్చేసి డయాజెపమ్, అల్ప్రాజోలం, లోరాజెపమ్, మిడాజోలం, క్లోనాజెపమ్. అండ్ సెకండ్ క్లాస్ వచ్చేసి స్పాస్మోలైటిక్స్. దీంట్లో అట్రోపిన్ డ్రగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీరాయిడ్స్లో వచ్చేసి డెక్సామిథాజోన్ అండ్ ప్రెడ్నిజోలన్. ఓకే, స్టీరాయిడ్స్లో వచ్చేసి యాంటీ డిప్రెసెంట్స్లో వచ్చేసి
డ్రగ్స్, అమిట్రిప్టిలిన్, నార్ట్రిప్టిలిన్, ఇమిప్రమైన్. ఇవి మనకైతే పెయిన్ మేనేజ్మెంట్ యొక్క డ్రగ్స్. ఐ హోప్ మీకు అందరికీ పెయిన్ పాత్వేస్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ పెయిన్ క్లాసిఫికేషన్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైంది కాబట్టి ఎవరైతే ఇంకా మంచి కంటెంట్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఎలాంటి కంటెంట్ కావాలనో, ఎలాంటి క్లాసెస్ కావాలనో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.